హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ 1996. రీసెంట్గా ట్రెండ్ అవుతున్న ఈ స్కాలప్ నెక్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో మీకు డీటెయిల్గా చెప్తాను. అంతకంటే ముందు మీరు నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. దానికోసం ముందుగా ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకోండి, అది డబల్ ఫోల్డ్లో వేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకుని మనకి ఏ నెక్ కావాలన్నా పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ నెక్ కట్ చేసుకుంటాం కదా, సో అది క్యాన్వాస్ పేపర్ మీద పెట్టుకుని ఇలా నెక్ షేపు మార్క్ చేసుకోవాలి. మనం నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ వైపు కూడా మార్క్ చేసుకున్నాను. మనం ఏ నెక్ అని ఇచ్చుకోవచ్చు, లైక్ రౌండ్ నెక్, యూ షేప్ నెక్, అలా ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నెక్ నుంచి 3 ఇంచెస్కి కిందకి మార్క్ చేస్తున్నాను. 3 ఇంచెస్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక లైన్ గీసుకున్నాం కదా, అది ఈ 3 ఇంచెస్కి ఇలా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగా. ఇప్పుడు అక్కడ ఇలా ఇలా డ్రా చేసుకుంటూ రావాలి, ఇలా డిజైన్ చేసుకోవాలి. దాన్ని ఇలా లాస్ట్లో ఆ షేప్లోకి ఇలా కలిపేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా షేప్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. అలా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా వస్తుంది నెక్, ఇలా వస్తుంది. తరువాత ఒకటి లైనింగ్ పీసు, అలాగే ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ పీసు తీసుకుని మనం షేప్ అయితే ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఇవి కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కింద లైనింగ్ పీస్ పెట్టి, ఇది లైనింగ్ పీస్, దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఈ క్యాన్వాస్ పేపర్ అనేది ఒకసారి ఐరన్ చేసుకుంటే స్టిఫ్ అవుతుంది. లేకపోతే ఇలా పిన్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసినప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకా స్టిచ్ వేసుకుందాం. మన షేప్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. పక్కకు వెళ్ళకుండా పాదం అనేది పైకి తీసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలా చివరి వరకు వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ముందు పిన్స్ తీసేసి ఇప్పుడు మన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అది కట్ చేసుకోవాలి. షేప్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకుంటూ రావాలి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో. కట్ చేసినప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేకపోతే క్యాన్వాస్ పేపర్ మీదకి వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకుంటూ రావాలి. మొత్తం కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుందాం. ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనకి రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంక రివర్స్ చేద్దాం. బ్యాక్ సైడ్కి ఏమో క్యాన్వాస్ పేపర్ అనేది మిడిల్లోకి వస్తుంది, పైన ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే కింద వచ్చేసరికి లైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో మనం ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగా కట్ వర్క్ని
ఇలా బయటికి తీయాలన్నమాట. షేప్ అనేది నీట్‌గా వచ్చేలాగా తీసుకోవాలి. లేదంటే మనం ఏదన్నా పెట్టి లైక్ సీజర్, లేక స్క్రూ డ్రైవరు అలా రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సిజర్ యూజ్ చేస్తున్నాను. అది కూడా చాలా డెలికేట్‌గా యూజ్ చేయాలి. లేకపోతే కుట్టు అనేది విడిపోతుంది. సో, అన్నీ ఒకసారి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని, ఇంకా ఏమన్నా ఫోల్డ్ అయ్యి ఉంటే కనుక ఇలా సిజర్ పెట్టుకొని ఒకసారి ఇలా స్లోగా బయటికి తీస్తే నీట్‌గా ఉంటుందన్నమాట. తీసిన తర్వాత మనకు ఆ స్కాలప్ అనేది నీట్‌గా రావాలంటే ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. నేను ఐరన్ చేసిన తర్వాత ఈసారి పైన వైపు ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తున్నా. స్టిచ్ వేసుకుంటూ వస్తున్నా పైవైపు. అలా సెంటర్‌లో పాదం పైకి లిఫ్ట్ చేసి ఇప్పుడు ఈ వైపు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కట్ చేసుకుని కొంచెం ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే అది కూడా కట్ చేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎవరన్నా ఒకసారి చూస్తే స్టిచ్ కుట్టేసుకోగలరు. చూడండి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మన బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని అది బాడీ పార్ట్‌ని అలాగే మన స్కాలప్ నెక్ పీస్ ఉంది కదా! అది కూడా సెంటర్‌లో మార్క్ చేసుకొని ఒకసారి సెంటర్‌లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. ఆ స్కాలప్ నెక్ అనేది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపే ఉండాలి. లైనింగ్ వైపు కాదు. చూడండి ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపే పెట్టుకొని దాని మీద ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి బాడీ పార్ట్. అది సెంటర్‌లో ఉందో చూసుకొని పిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకుందాం. సెంటర్‌కి వచ్చాక అక్కడ ఒకసారి ఆపి సూది కిందకి దింపాలి. పాదం పైకి లిఫ్ట్ చేసుకుని ఇప్పుడు ఇటువైపుకి స్టిచ్ అని వేసుకుంటూ రావాలి. కింద నెక్ నీట్‌గా ఉందో లేదో చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కదలకుండా అలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ తీసేద్దాం.
ఇలా పిన్స్ తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం. పై వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా పై వైపుకి టర్న్ చేసుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుంటే నిలబడుతుందన్నమాట. సో ఒకసారి ఐరన్ చేసుకున్నా. చూడండి మిడిల్లోకి వచ్చింది. ఇది క్యాన్వాస్ పేపర్ పెట్టాం కదా, సో అది నిలబడుతుందని పైన ఇంకో స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి నిలబడకుండా నీట్గా ఉంటుంది. ఇది షోల్డర్ అటాచ్ చేసినప్పుడు అందులోకి కవర్ అయ్యేలాగా స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంతే, చాలా ఈజీ అండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.